ఛాంపియన్ ఈ మూవీ ఎలా ఉందంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది, మధ్యలో కొన్ని ప్లేసెస్లో చుక్కలు, అక్కడక్కడ పెద్ద బొక్కలు. ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకునే మన మైకెల్ అండ్ రజాకార్లకు ఆపోజిట్గా పోరాడే బైరన్పల్లి, ఈ రెండు థీమ్స్ ఎలా కనెక్ట్ అవుతాయో అనేది ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ లో టెక్నికల్ గా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, చాలా ప్లేసెస్ లో లిప్ సింక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ ఇన్కన్సిస్టెన్సీస్ వల్ల నేను అసలు ఫస్ట్ హాఫ్ లో స్టోరీకి కానీ క్యారెక్టర్ కి కానీ అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయాను. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం రజాకార్ వార్ థీమ్ కి మూవీ ఫోకస్ షిఫ్ట్ అయిన తర్వాత సాయిరామ్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫైనల్ గా కొంచెం హెవీ హార్ట్ తోటే ఈ మూవీ నుండి బయటకు వచ్చారు. హీరోయిన్ అనస్వర బానే ఉంది అండ్ రోషన్ కూడా సాలిడ్ గా చేశారు. ఒక్కటి మాత్రం చెప్పాలి, ఈ మూవీ అయిపోయాక రోషన్ క్యారెక్టర్ గురించి నేను కొద్దిసేపు ఆలోచించడం ఆపలేదు. అంత ఎఫెక్టివ్ గా అనిపించింది. ఏ మాట కామాట 1947 ఎరా వైబ్ ని మాత్రం పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేశారు. ఆ విషయంలో మాత్రం స్క్రీన్ మీద ఎలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ లేవు. ఇంతకీ మీరు ఈ ఛాంపియన్ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.